రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డ్ క్రియేట్ చేసింది. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సుమారు 830 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్స్ విడుదల చేసి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలోని 166,000 మంది పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో లబ్ధి పొందినట్టు సీఎంఓ ఆదివారం రోజున ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో 2,400 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసినట్టుగా పేర్కొంది. అంటే సగటున ఏడాదికి 480 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 830 కోట్ల సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారని పేర్కొంది. ఈ ఏడాది విడుదల చేసిన 830 కోట్లలో ఇప్పటికే 590 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించినట్టు సీఎంఓ స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందించేందుకు ప్రజా ప్రతినిధుల సిఫారసు మేరకు సర్కార్ ఈ సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జిల్లా స్థాయిలో అవసరమైన వైద్య చికిత్స సదుపాయం లేని పరిస్థితుల్లో నిమ్స్తో పాటు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, నిలోఫర్, ఈఎన్టీ, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇందుకయ్యే అంచనా ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. సీఎం సహాయ నిధి నుంచి సంబంధిత ఆసుపత్రికి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేస్తుంది. ఈ ఏడాదిలోనే 13,000 మందికి ఎల్ఓసీలు జారీ చేసింది. సుమారు 240 కోట్ల ఎల్ఓసీలు మంజూరు చేశారు. ఇందులో అత్యధికంగా చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆపరేషన్లు, చికిత్సలకు కేటాయించారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఎల్ఓసీ ఇచ్చే ఏర్పాట్లు చేసింది. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయవద్దని, ఆదివారంతో పాటు సెలవు దినాల్లో కూడా ఎల్ఓసీలు క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సీఎంఓ తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులకు కూడా అవినీతి చీడ పట్టుకుందని సీఎంఓ పేర్కొంది. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టం చేసింది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారులే తమ సీఎంఆర్ఎఫ్ సాయం ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు స్టేటస్ను తెలుసుకునేలా ఆన్లైన్ వ్యవస్థను రూపొందించినట్లు వివరించింది. మోసాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంక్ ఖాతా నెంబర్ను రేవంత్ సర్కారు ముద్రిస్తోందని స్పష్టం చేసింది. పుట్టుకతోనే ఈఎన్టీ, మూగా చెవుడు సమస్యలతో పుట్టే పిల్లలకు 6 ఏళ్ల లోపల శస్త్రచికిత్సలు చేయించాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ల ఖరీదు లక్షల్లో ఉండటంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆపరేషన్లు చేయించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం ఎల్ఓసీలు ఇచ్చి అటువంటి పిల్లలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 87 మంది పిల్లలకు ఎల్ఓసీ ఇచ్చి ఆపరేషన్ చేయించారు. ఇది తమ పిల్లలకు రేవంత్ అన్న ఇచ్చిన పునర్జన్మ అని పిల్లల తల్లిదండ్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని సీఎంఓ తెలిపింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.